హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఉల్లిపాయ పకోడీని అయితే వేసేస్తున్నాను. సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీంట్లోకి 2 కప్పుల వరకు ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను. సో ఈ ఉల్లిపాయలని బార్గా కట్ చేసుకున్నాను నేనైతే. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ వరకు కొత్తిమీర, అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ వరకు పచ్చిమిర్చి తరుగు, 1 స్పూన్ కరివేపాకు, అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే రుచికి సరిపోయేంత ఉప్పును వేసి ఉల్లిపాయల నుంచి నీరంతా సపరేట్ అయ్యే వరకు బాగా కలపాలండి. సో ఈ ఉల్లిపాయలు అనేది మనం నలిపేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే వాటర్ అనేది సపరేట్ అవుతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. సో ఈ శనగపిండి వేసుకున్న తర్వాత గడ్డలు లేకుండా మెత్తగా 1 స్పూన్ వరకే వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులో మనం కావాలనుకుంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఉల్లిపాయలు కలిపే విధానంలో ఉంటుందండి. నేను 1 స్పూన్ వరకు వాటర్ మాత్రమే ఎందుకు యాడ్ చేసుకున్నానంటే ఉల్లిపాయలు అనేది మనం గట్టిగా నలిపేసుకుంటే ఆ వాటర్ అయితే మనకి సరిపోతుంది అనమాట. అందుకోసమని చెప్పేసి ఉల్లిపాయలు కలుపుకునేటప్పుడే మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని ఇందులోని తగినంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. సో ఆయిల్ అనేది మనం పకోడీ వేసినప్పుడు పకోడీ అంతా మునిగిపోయే విధంగా పోసుకోండి ఆయిల్ని. సో ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇలా మనం పిండిని అనేది కొంచెం కొంచెంగా మనం జస్ట్ జలపరిస్తున్నట్లుగానే వేయండి. ఎక్కువ వేసేస్తే పిండి అనేది ముద్దలు ముద్దలుగా అయ్యి పకోడీ అనేది అంత మంచిగా రాదనమాట. సో ఇంతేనండి, సర్వ్ చేసుకొని తినేటివే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.